నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఈరోజు ఒక వీర వనిత బాగ్దాదులో నడి వీధిలో 2 గుర్రాలకి 2 కాళ్ళు కట్టివేసి ఒకటి ఒక దిక్కు ఇంకోటి దిక్కుతో వెళ్తూ లాగుతూ ఊరంతా ఊరేగింపు చేస్తూ 2 కాళ్ళు చీలి ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఆమె గురించి తెలుసుకుంటాం. ఇది సంభాజీ కంటే దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహిళ సూర్యాదేవి వాళ్ళ చెల్లెలు ప్రమీలాదేవి యొక్క కథ తెలుసుకుందాం. కథ కాదండి, క్షమించండి, ఇది చరిత్ర, తొక్కివేయబడ్డ చరిత్ర. ఈ దేశంలో జరిగేటువంటి కుట్రల్లో ఒక ప్రథమ కుట్ర ఇది. మహమ్మద్ బిన్ కాసిం చరిత్రను ఈ దేశం నుంచి తీసివేయడం జరిగింది. దానికి ఉదాహరణ. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి. మిత్రులారా, 711లో మహమ్మద్ బిన్ కాసిం అనే వ్యక్తి భారతదేశం పైన సింధ్ ప్రాంతంలో రాజా దాహిర్ అనేటువంటి వ్యక్తి పైన అనే సామ్రాజ్యం, ఆయనది బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని పైన రాజా దాహిర్ సింధ్ సామ్రాజ్యం పైన దాడి చేయడం జరిగింది. దానికి ముందు చాలాసార్లు అరబ్బులు దండయాత్ర చేస్తే ఆ ఉదాసీనత ఆవహించింది ఇతనికి, రాజా దాహిర్కి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బౌద్ధులు కూడా మహమ్మద్ బిన్ కాసిం పక్షాన చేరడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉండేటువంటి హిందువుల వ్యతిరేకంగా బౌద్ధులు ఆనాటి కాలం నుంచి సహకరిస్తూనే ఉన్నారు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజా దాహిర్ యొక్క ఉదాసీనత కావచ్చు, బౌద్ధుల యొక్క లోపాయకారి మద్దతు ముస్లింలకు కావచ్చు కారణం చేత తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది. అసలు ఎందుకు పోరాటం జరిగిందంటే, మహమ్మద్ యొక్క భార్యలు ఉన్నారు. మొదటి భార్య, చివరి భార్య, ప్రియమైన భార్య, చివరి భార్య, మొదటి భార్య ఖదీజా, ప్రియమైన భార్య. వారసత్వం గురించి వచ్చినట్టు కారణం చేత, పోరాటం చేత రాజా దాహిర్ దగ్గర ఆశ్రయం పొందుతారు మొదటి భార్య బంధువులు. వీళ్ళు ఆశ్రయం ఇచ్చిన కారణం చేత, ఆ మాట పైన నిలబడిన కారణం చేత హజాజ్ అనేటువంటి బాగ్దాద్ గవర్నర్ ఎవరుంటారో అతను ఈ రాజా దాహిర్ పైన దండయాత్ర విపరీతంగా చేస్తాడు. 16 సార్లు అప్పటికి చేస్తాడు. 17వసారి వచ్చేటప్పటికి మహమ్మద్ బిన్ కాసిం ద్వారా చేయించడం జరుగుతుంది. మహమ్మద్ బిన్ కాసిం తెలివైన వాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యతిరేక వ్యక్తులను కలుపుకొని రాజా దాహిర్తో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో రాజా దాహిరు ఘోర పరాజయం పొందుతాడు. అంతవరకు విజయం సాధించినటువంటి రాజా దాహిర్ని కనీసం క్షమించకుండా అతన్ని చంపివేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ భార్య లాదీదేవి తీవ్రమైన పోరాటం చేసి ఆమె కూడా ప్రాణాలు కోల్పోయే ముందు దొరికిపోయే సమయంలో తనను తాను కాల్చి వేసుకుంటుంది. ఇక్కడ ఎందుకురా అంటే, దొరికిన వాళ్ళని డమస్కస్కి, బాగ్దాద్కి పోయి వాళ్ళని శృంగార బానిసలుగా వేలం వేసి వాళ్ళ శరీరాలతో వ్యాపారం చేస్తారు. ఆ బాధ నుంచి బయటపడే దానికోసం ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడి నుంచి తీవ్రమైనటువంటి విషయం, వీళ్ళ 3 కూతుర్లు, రాజా దాహిర్ లాదీదేవికి 3 కూతుర్లు, సూర్యాదేవి, ప్రమీలాదేవి, జోధాదేవి. జోధాదేవి గురించి పెద్దగా తెలియదు, కానీ సూర్యాదేవి, ప్రమీలాదేవి మాత్రము తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంటుంది. మహమ్మద్ బిన్ కాసిము ఆ దేబోల్ పట్టణాన్ని, పూర్తిగా రేవు పట్టణాన్ని ధ్వంసం చేసి అక్కడ మందిరాలంతా కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసి వాటిని అపవిత్రం చేస్తాను. ఇవన్నీ చూసినటువంటి వీళ్ళు తీవ్రమైనటువంటి, వాళ్ళ అన్న కూడా చనిపోయి ఉంటాడు. తీవ్రమైనటువంటి ప్రతీకార కాంక్షతో ఊగుతుంటారు. మహమ్మద్ బిన్ కాసిం వీళ్ళను కూడా బంధించి వీళ్ళని శృంగార బానిసలుగా తన మామ అయినటువంటి హజాజ్ బాగ్దాద్ గవర్నర్కి పంపించాలని ప్రయత్నం చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. తన తీవ్రమైన ప్రతీకార కాంక్షతో ఉన్న సరళాదేవి ముఖ్యంగా ప్రమీలాదేవి, వీళ్ళిద్దరూ బాగ్దాద్ చేరుకోవడం జరుగుతుంది. బాగ్దాద్ చేరుకున్నాక ఎలాగైనా తన తండ్రికి మోసం చేసి అన్యాయం చేసినటువంటి మహమ్మద్ బిన్ కాసింను చంపించాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి హజాజ్తో అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. మేము శుద్ధం కాదు, మమ్మల్ని మహమ్మద్ బిన్ కాసిం అనుభవించాడు, మా యొక్క కన్యత్వాన్ని ధ్వంసం చేశాడు అని చెప్తే హజాజ్ ఏమీ మాట్లాడకుండా ఆ మహమ్మద్ బిన్ కాసింను ఉన్న పలంగా తోలు గోతాంలో కుట్టుకొని అతన్ని తీసుకురమ్మంటారు. సుదూర ప్రాంతాని కోసం అతను ఉంటాడు. ఆ సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అతను తీసుకొని ఈ
తోలు గోతంలో బంధించి సుదూర ప్రాంతం తీసుకుపోయి రావడం జరిగింది. సఫకేషన్ అంటే ఒక్కపోత, తర్వాత ఆహారం లేమి. ఈ కారణం చేత అతను ప్రయాణం చేసి బాగ్దాద్కి చేరుకున్న తర్వాత ఆ యొక్క కోటలో ఎవరు హజాజ్ దగ్గర అతను ఆ తోలు సంచి తీసినప్పుడు అతను చెప్పే విషయం ఏమంటే, నేను వాళ్ళని చేయలేదు, నేను వాళ్ళని మానభంగం అత్యాచారం చేయలేదని చెప్పడం జరుగుతుంది. అది విని ఆశ్చర్యపోతాడు ఎవరు హజ్జాజ్. తీవ్రమైనటువంటి ఈ పనికి ఎందుకు మీరు ఇలా చేశారంటే, మా తండ్రి గారైనటువంటి రాజా దాహీర్ ఎటువంటి తప్పు లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం జరిగింది, దానికి ప్రతీకారంగా నేను చేసుకున్నానంటే వెంటనే ఈ మూర్ఖుడైనటువంటి హజాజ్ కాఫీర్లు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇద్దరు మహిళల్ని 2 గుర్రాలకు, అంటే ప్రతి వ్యక్తికి 2 గుర్రాలు, ఆ విధంగా ఒక గుర్రానికి ఒక కాలు, ఇంకొక గుర్రానికి ఒక కాలు, ఆ విధంగా 4 గుర్రాలకు 2 వ్యక్తులుగా 2 మహిళలు సూర్యాదేవి ప్రమీలాదేవి యొక్క శరీరాలను కాళ్ళను కట్టి బాగ్దాద్ నడి వీధుల గుండా లాగి ఊరేగించి చీల్చి చంపడం జరుగుతుంది. ఆనాటి కాలంలో 711లో హిందుత్వంను రక్షించేదానికోసము వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళడం జరిగిందంటే, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మతం మార్చుకునేదానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరించలేదు. ఆ విధంగా హిందుత్వాన్ని రక్షించేదానికి వీర మహిళలు మన సూర్యాదేవి ప్రమీలాదేవి ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంభాజీ మహారాజ్ కంటే ఎంతో తీవ్రమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. కానీ వీళ్ళని తొక్కివేయడం జరిగింది భారత చరిత్రకారులు. వీరి చరిత్రను మహమ్మద్ అలీ బిన్ హమీద్ బిన్ అబూబకర్ ఖౌఫ్ అనే ఆయన చచనామా అనేటువంటి పుస్తకంలో రాయడం జరిగింది, పూర్తి వర్ణించడం జరిగింది. ఇది అరేబియా చరిత్రలో ఉంది, కానీ భారతదేశ చరిత్రలో లేదు.